కేటీఆర్, నీకు మూతి మీద మీసమే లేదనుకున్నా గానీ తల్లో బుర్రగు లేదని అర్థమైంది. ఏం చెప్తున్నాయి? నువ్వు పైసలు ఇచ్చే న్యూస్ ఛానళ్ళు, నువ్వు పైసలు ఇచ్చే ఆన్లైన్ పేపర్లు, ట్విట్టర్ అకౌంట్లు ఏం చెప్తుంది? సీతక్క పిఏ ఇసుక దందా, సుజిత్ రెడ్డి, సీఎం సభలో సుజిత్ రెడ్డి ఇసుక దొంగలు అని మాట్లాడుతురు కదా. ఆ సుజిత్ రెడ్డి నేను ఎక్కడి నుంచో నీకు తెలుసా? అసలు నువ్వు వలస వచ్చి పారాషూట్గా ఎమ్మెల్యే అయినా చూడు సిరిసిల్ల, అక్కడ పుట్టినాను నేను నిజంగా ఇసుక దందా చేసి 100 కోట్లు సంపాదిస్తే నా ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు కదా నేను 100 కోట్లు సంపాదించినా లేదా, నేను ఇసుక దందా చేస్తానా లేదా అని. ఎందుకు నువ్వు అడగలేకపోయావు? నువ్వు వలస వచ్చినావు నాది సిరిసిల్ల. నా పేరు మీద ఈ భూమండలం మీద ఒక్క గుంట భూమి తప్ప ఇంకెక్కడన్నా ఆస్తి ఉంటే ఎట్లా భూములు నుక్కపోతావు కదా నువ్వు అన్ని. ఇది కూడా తీసుకో, నా పేరు మీద ఉన్న భూమి నువ్వే తీసుకో. ఇప్పుడు ఇసుక దందా అన్నావు, ఇంత హెడ్లైన్స్ లేచి మాట్లాడతారు ఇసుక దొంగలు అనుకుంటా. ఏం ఇసుక దందా చేసినా నేనేం ఇసుక దందా చేసిన బయట పెట్టు. నేను 8 సంవత్సరాలు పార్టీ కోసం కుర్చీలు వేసిన, టెంట్లు కట్టిన, పడరాని పాటలు పడ్డా, నిద్రలేని రాత్రులు గడిపినాం. నేను చేసిందల్లా కేవలం ఒకటే. అదేందనంటే మా పార్టీ చేస్తున్న కార్యక్రమాలు, మా నాయకులు రేవంత్ రెడ్డి గారు కానీ, సీతక్క గారు కానీ, ఇంకా ఏ నాయకులన్నా మీ గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా పోరాటాన్ని మొత్తం ఈ ఫోన్లో భద్రపరిచి సోషల్ మీడియాలో పెట్టినందుకు, సోషల్ మీడియాలో మేము పెట్టే హిట్ అయినందుకు నీకు నా మీద పగ కదా. నేను నీతో ఎప్పుడు కలవలేదా? నేను నీతో ఎప్పుడు ఫోటో దిగలేదా? అట్లా అంటే నువ్వు కూడా ఇసుక దందా చేసినట్టే కదా. మరి వాళ్ళందరితో నేనుండి ఫోటోలు ఉంటే నేను ఇసుక దందా వీళ్ళందరి దగ్గర అంటున్నావు కదా, నీతో కూడా నేను ఫోటో దిగినా. మరి నువ్వు కూడా భాగమా దాంట్లో? కరోనా సమయంలో మీ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ సీతక్క అసెంబ్లీలో ప్రశ్నిస్తే కరోనా గురించి నవ్వులు పాలు చేసిండు మీ నాన్న అందరి ముందు. కానీ ఆ ఆడబిడ్డ మా అక్క సీతక్క ఎండను కూడా లెక్క చేయకుండా ఆ ఎండాకాలంలో బియ్యం సంచులు పట్టుకొని మారుమూల ప్రాంతాల్లో అడవిలు తిరిగింది. తనతో పాటు నేను కూడా నడిచిన, బియ్యం బస్తాలు మోసిన. కానీ మీరేం చేశారు? రాక్షసులు మీరు. ఆ బియ్యం బస్తాలను కూడా ఇసుక బస్తాలు అని చెప్పి పైశాచిక ఆనందం పొందారు మీరు సోషల్ మీడియాలో. 1 సంవత్సరం నుంచి నన్ను ఎంత మనోవేదన గురి చేశారు తెలుసా మీరు? నేనేం తప్పు చేసినా? కేవలం మీ పైసలున్న సోషల్ మీడియా కన్నా నికార్సైన కాంగ్రెస్ ఓడి చేసిన సోషల్ మీడియా హిట్ అయింది కాబట్టే మీరు నా మీద పగబట్టారు. సాక్షాత్తు నువ్వే అన్నావు సోషల్ మీడియా వల్లనే మేము ఓడిపోయినామని. నీ ఓటమిలో నేను కూడా భాగమే కాబట్టి నువ్వు నా మీద పగబట్టినావు. అంతే తప్ప నేను ఏ ఇసుక దందా చేయలేదు. నా దగ్గర 100 కోట్లు లేవు. అవేవన్నీ ఉంటే నువ్వే తీసుకోపో. దోసుకోవడం ఎట్లా మీకే అలవాటు కదా, నువ్వే దోసుకోపో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో కేటీఆర్, భరిస్తాం. నువ్వు ఇంకా చేయి, నేను భరిస్తా. ఈ వీడియో తర్వాత నీ చిల్లరగాళ్ళు, నీ మూచేతి నీళ్ళు తాగేటోళ్ళందరూ నా మీద అటాక్ చేస్తారు. అయినా భరిస్తాను. ఎందుకు అనంటే శాంతి కోరుకునేటోళ్ళం మేము. నీ లెక్క విధ్వంసం కోరుకుంటోళ్ళం కాదు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీతో నడిచిన శాంతిని పంచాలని, ప్రేమగా ఉండాలని, ఎట్లాంటి గొడవలు పెట్టుకోవద్దని. నీలాంటి నీచులు నికృష్టులు ఇట్లాంటి మనస్తత్వంతో ఉంటారు. కానీ మేము అట్లా కాదు. మేము ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి కోసం, మా మంత్రుల కోసం, మా పార్టీ కోసం ఎంత కష్టమన్నా పడతాం, ఎన్ని చీరలన్నా వేస్తాం, ఎన్ని టెంట్లన్నా కడతాం. అవసరమైతే మీ గుట్టు బయట పెడతానికి ఎన్నిసార్లన్నా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతాం. ఇదే మా పని. నేను ప్రజల కోసం పనిచేస్తాం కానీ పైసలు సంపాదిస్తాను కాదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు రాసే రాతలలో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందో తెలుసుకొని ముందుకు రండి. సీఎం సభలో ఇసుక దొంగనా? ఎవర్రబ్బా ఇసుక దొంగ? నేను ఇసుక దొంగనా? యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బై స్టేట్ కి ఎలక్ట్ చేసి గెలిచిన, నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేసి గెలిచిన. ఈ రాష్ట్రంలో 50,000 మంది యువత, 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు యువత 50 రూపాయలు కట్టి ఆన్లైన్ లో ఓటేసినాను గెలిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంగా భాగంగా నేను అక్కడ ఉన్నా. నా వృత్తి నేను సోషల్ మీడియాలో పనిచేస్తా. మా నాయకుడు, మా అన్న రేవంత్ అన్నకు నేను వీడియోలు తీస్తా, మా సీతక్కకు నేను వీడియోలు తీస్తా.
మా మంత్రులకు నేను వీడియోలు తీస్తా. అది నా వృత్తి. ఆ వృత్తి భాగంగా నేను అక్కడ ఉన్నా. తప్పుడు రాతలు రాయ. నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే, నేను ఎన్ని కోట్లు సంపాదించిన ఇసుక దందా చేసి అది నిరూపించు. నా పేరు మీద గుంట భూమే ఉంది ఈ భూబండలం మీద. ఒకవేళ అది కూడా తీసుకుంటా అంటే తీసుకో, అయినా నేను బతకగలుగుతా.